వేర్ దేర్ ఇస్ కేటగరైజేషన్, ముస్లిం సమాజం సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి ప్రస్తుతం 4కి ఏదైతుందో 1.8 యాడ్ అవుతుంది, 5.8 అవుతుంది. వాస్తవంగా కిందుంటే 10%. దయచేసి ఏదైతుందో ఇవాళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం సమాజానికి రిజర్వేషన్ కల్పించడం కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, మీ గుజరాత్ లో కల్పిస్తున్నారు. మోడీ గారి స్వరాష్ట్రం గుజరాత్ లో ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలో కల్పిస్తున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. వాస్తవం ఒకలా ఉంటే వాస్తవాలు భిన్నంగా, వాస్తవాలు వక్రీకరింపజేయబడే విధంగా మరి భారతీయ జనతా పార్టీ మీ బాధ్యత నిర్వర్తించకుండా 9th షెడ్యూల్లో చేర్చడం మీ బాధ్యత. ఆనాడు తమిళనాడు ఏదైతుందో జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండగా తమిళనాడు సంబంధించి 69% రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా దాని చట్టబద్ధత, లీగల్ శానిటరీ ప్రొటెక్షన్ కల్పింపజేయబడటానికి కేంద్రం నివేదిస్తే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా తమిళనాడు సంబంధించి 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడులో 69% అమలవుతుంది. ఈ రిజర్వేషన్ కేంద్రానికి సంబంధించింది కాదు, కేవలం రాష్ట్రానికి పరిమితమైనటువంటి అంశము. ఈ రిజర్వేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైనటువంటి అంశము. ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్ర పరిధిలో కల్పించబడే రిజర్వేషన్ సౌకర్యం పట్ల ఆ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నది. ఇది రాజ్యాంగం నిర్దేశించింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వీళ్ళ కేంద్రంలో మీరు అధికారం ఉన్నారు, రాష్ట్రంలో ఒకసారి మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. మీరు ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ పోగానే మీ అభిప్రాయం ఎట్లా మారుతుందే? వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు? బీజేపీ బాధ్యులు అంటూ నేను. యావత్ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టు బలహీన వర్గాలు వీళ్ళు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారంటే భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. ఇప్పటికైనా వీళ్ళు పార్లమెంట్ సెషన్ ఈజ్ ఆన్. తక్షణమే ఈ సెషన్లో ఏదైతున్నదో ఈ అంశం, దిస్ ఇస్ బిఫోర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ, వీళ్ళ గవర్నర్ గారు ఏదైతుందో ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ నివేదించిండ్రు. 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా తక్షణమే దీనిపై చర్య తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు 42% కల్పించాలని చెప్పని ఏ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదో, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ దేశంలో ఏదైతుంది వాళ్ళ చర్చ అవుతున్నది. దేశంలో చర్చ అవుతుంది. బలహీన వర్గాలందరూ కూడా ఈ ఘనత కేవలం రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పంటూ నేను. వీళ్ళ కేంద్రం కూడా వాస్తవాలు గ్రహించి ఒక మెట్టు దిగొచ్చింది. రేపు జనగణనలో ఏదైతుందో కులగణన కూడా చేపట్టబడే విధంగా ఒక మెట్టు దిగొచ్చింది. మీరు ఎట్లా రేపు జనగణనలో కులగణన చేపట్టడానికి ఏదైతుందో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, రాష్ట్రంలో ఆల్రెడీ కులగణన చేపట్టబడడం జరిగింది కాబట్టి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళు ఆల్రెడీ బిల్ ఆమోదం పొందింది కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు సంబంధించి కానీ ఒకటి, రెండోది విద్యా ఉద్యోగాలకు సంబంధించి కానీ 42% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా 9th షెడ్యూల్లో చేర్చబడేటువంటి నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలి, తోడ్పడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఒకటన్నా అది హిందూ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ వీళ్ళ హిందువులకు అందరికీ కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం లేదు. హిందువులలో కూడా ఏదైతుందో కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. మీరన్న బి కేటగిరీలో కేవలం 100 భాష మాత్రమే ఉన్నది. ప్లీజ్ అదే 100 భాష మీరు చెప్పేదే 100 భాషనే. ఇప్పుడు బీసీఏలో ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం వర్గాలు చేర్చడం జరిగింది. నాట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ ఈజ్ నాట్ దేర్. Most of the sectors are not included. They are entitled to get EWS. Well, economically weaker section reservation ఏదైతే ఉందో for all unreserved caste, వీళ్ళు ముస్లింలలో కానీ హిందువులలో కానీ స్థానికంగా సామాజిక వెనుకబాటుతనం గుర్తింపు లభించినటువంటి ఒక వర్గాలు ఏవైతే ఉంటాయో they are entitled to get reservation in EWS. For example, in Telangana, Reddis are there, Velmas are there, Brahmins are there, Vaishyas are there, Kshatriyas are there. వీళ్ళందరూ ఎక్కడైతే ఇక్కడ రిజర్వేషన్ పొందలేకపోతున్నారో వెనుకబడ తన గుర్తింపు దే ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఇది మోడీ గారు ఇచ్చిన మాకు. దెర్ ఇస్ నో నథింగ్. ఇక్కడ ఏదైతే ఉందో హిందువులం కానీ ముస్లింలం కానీ సిక్ కానీ ఇసాయి కానీ ఎవరైనా కానీ ఏం చెప్పంటున్నా ఇది కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ సౌకర్యం. దయచేసి అది మీరు గుర్తెరగాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు అప్పుడు ఏదైతుందో మేము 29% అమలు చేసినాం బ్రదర్. మీరు అనేది ఏదైతుందో ఇలా రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావించింది కాంగ్రెస్ పార్టీ. హిందువులలో 25% సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి, ముస్లింలకు కూడా ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని వారికి 4% అదనంగా చేర్చడం జరిగింది. అంటే 25+4 29 ఇవాళ అమలు అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చేయబోయేది ఏదైతున్నదో 29 స్థానే 42 13% అదనంగా సమకూరుస్తున్నాం. ఇవాళ ఇంతవరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 29% రిజర్వేషన్ అమలవుతున్నది. ఎస్సీ 15 ఎస్టీ 10 కలిపితే టోటల్ రిజర్వేషన్ ఇక్కడ అమలవుతుంది 54%. ఆల్రెడీ we have crossed 50%. ఆల్రెడీ we have crossed 50%. 54% రిజర్వేషన్ ఇక్కడ అమలవుతున్నది. దాని ఇంకా అదనంగా ఇవాళ మనం చేర్చబోయేదంతా 13%. ఇప్పుడు ఎంత అవుతుంది? 13 చేస్తే 67 మాత్రం అవుతుంది. తమిళనాడు ఇట్ ఇస్ దేర్ 69. గతంలో అమలు చేసినాం. ఇప్పుడు ఏదైతుందో దాన్ని మరింత సౌకర్యం కల్పింపజేయాలని చెప్పని మరొక 13% అదనంగా చేరుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చేయలేంది కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం నుండి చేయలేంది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 2018లో ఎప్పుడైతే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చట్టాన్ని మార్పు చేసిండ్రో, when you brought it down from 34 to 24, 34 కుదించిండ్రో, మీరు అప్పుడే గట్ట మళ్ళీ దాన్ని ఈ చట్టం మళ్ళీ తిరిగి రూపొందించబడే విధంగా డెడికేటెడ్ కమిషన్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ఇదేదో ఆశామశ చేస్తున్న అంశం కాదు. ఇది దీనికి ఎవరు ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాల వారందరినీ హిందువులే కానీ ముస్లింలే కానీ గుర్తించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా సమన్వయం చేసి ఇంక్లూడింగ్ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, ఆల్ పొలిటికల్ పార్టీస్ బ్రాట్ అండర్ వన్ అంబ్రెల్లా ఒక గొడుగుని తీసుకొచ్చి ఏకాభిప్రాయంతో మేము బిల్లు ఆమోదింపజేసినాం.
బీజేపీ ఏదైతుందో రాష్ట్రం వెళ్ళి కేంద్రానికి ఒక అడుగు పైకి పోగానే వాళ్ళు నిజ రూపం బయటకు వచ్చి అబ్బా ఇదేదో ఉందిరా, కాంగ్రెస్ లో మైలేజ్ తీసుకునేటట్టున్నారు, రాహుల్ గాంధీ గారు మైలేజ్ తీసుకునేటట్టున్నారు, దీనికి ఏ విధంగా ఆటంకం ఏర్పాటు చేయాలని ఇంకో ఈ తొండి అంటున్నా నేను. డెఫినెట్లీ మంచి ఎవరు చేస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుంది. No, ultimately they have supported the bill. No, they have brother, they have supported the bill. బిల్ ఏకగ్రీవంగా ఆమోదమైంది. నైన్త్ షెడ్యూల్లో చేర్చబడడం అనేది రాష్ట్రాలకు హక్కు. ఇది అలా పివి నరసింహరావు గారు ఏదైతుందో తమిళనాడు